నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముకుల మోడల్ స్కూల్ బస్సు ఉదయాన్నే విద్యార్థులకు సమయానికి రావడం లేదు. విద్యార్థులు అలసిపోయి చూస్తున్నారు. బస్సు వచ్చేదాకా ప్రార్థన సమయం మరియు మొదటి పీరియడ్ అందడం లేదు. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి బస్ డ్రైవర్ లేటుగా ఎందుకు వస్తుందని ప్రశ్నించగా, దారిలో చెట్ల కొమ్మలు, ఆటోలు, బైక్లు అడ్డం వస్తున్నాయని, అందుకే బస్సును స్కూలుకు సమయానికి చేర్చలేకపోతున్నామని సమాచారం ఇచ్చారు. రోజు లేట్ వస్తుంది. ఇట్లే లేట్గా వస్తుందా? తొవ్వ కరెక్ట్ లేదు. దారి కరెక్ట్ లేక ఇబ్బంది అవుతుందన్న బాగా. విద్యార్థులకు కూడా టైంకు కరెక్ట్ రావాలి. చెట్లు ఉన్నాయి బాగా, చెట్లు అడ్డం వస్తున్నాయి. చెట్లు, బైకులు పెట్టుడు, ఆటోలు పెట్టుడు మధ్యలో ఇబ్బంది అవుతుందన్న. ఇవైతే ఊరు కూసిపోతాను. తాకి సైడ్ అవుతారు. మీరస్ కూడా వెనక కనపడకుండా అందుకే లేడు, లేకపోతే మంచి టైం కట్టాయి బండి. చెట్లు రోడ్డు మీద ప్రమాదకరంగానే ఉంటున్నాయా? కొట్టిపోయింది. మళ్ళీ ఇక్కడ ఓంగ చూద్దా ఇబ్బంది. ఇది మన గన్ముకుల ఓంగ, మన తెలివాక నుంచి బొంతువేలు దాకా, బొంతువేలు నుంచి మళ్ళీ గన్ముకుల మోడల్ స్కూల్ దాకా సార్. అర్థంగా ఆడదాకా ఇబ్బంది. అట్లా చెట్లు అడ్డం ఉండడం వల్ల మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. మెల్లగా అప్పుడు అవుతుంది అన్నట్టు. రోడ్డు వెడల్పు లేకుండా ఉన్న సరిపోతుంది. చెట్లు కొట్టండి సరిపోతుంది. ఓకే అన్న, రైట్. జరీ వంతెన నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. తానూరులో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. వంతెన నిర్మాణానికి 90 లక్షల రూపాయల నిధులు ఖర్చవుతాయని అధికారులు ఎస్టిమేట్ తయారు చేశారన్నారు. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క దృష్టికి 2 రోజుల్లో సమస్యను తీసుకెళ్తామన్నారు. ఒక బ్రిడ్జ్ ఓవర్ ఎండ్ అయిపోయి దాదాపు 7-8 ఫీట్ దీన్ని కెనాల్ మీదకెళ్ళి నీళ్లు మీద వస్తాయి. మీకు మండే రోజు కూడా ప్రజాపాలనలో జరి విలేజ్ వాళ్ళు మన అప్లికేషన్ ఇచ్చారు. అది కూడా నేను పంచాయతీరాజ్ మినిస్టర్కు మన సీతక్కతో మాట్లాడాను. ఎస్టిమేట్ కూడా దాదాపు 90 లక్షల రూపాయలు అన్ని ఎస్టిమేట్ అవుతుంది. మీరు కూడా కమిషనర్ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి మీరు లెటర్ రాసిస్తే ఖచ్చితంగా అది శాంక్షన్ చేయించి ఆ జరీ విలేజ్ కు, జరీ తాండా విలేజ్ కు మనం ఇద్దరం కూడా న్యాయం చేసినట్లు అవుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తుంది. అదేవిధంగా అదే ప్రమాణంలో మహాలంగిలో కూడా అదే టైప్ ఉంది. తానూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల పంపిణీతో ప్రజలకు మేలు కలుగుతుందని తెలిపారు. తానూరు మండలానికి గాను
1853 నూతన రేషన్ కార్డులు మంజూరు కాగా 2575 రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు అదనంగా చేర్చడం జరిగిందన్నారు. అమ్మాయి చూడు ముఖ్యంగా ఈరోజు సార్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్ లో విలేకరుల సమావేశంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత నిర్వహించే బీసీ సభ ఆగస్టు 4, 5, 6 తేదీలలో ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించే సభకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలి రావాలని విజయేందర్ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఈ సందర్భంగా గణేష్ మాట్లాడడం జరిగింది. జై జాగృతి జై జాగృతి జై జాగృతి జై జాగృతి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ కవిత నాయకత్వం వర్ధిల్లాలి కవిత నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పినారో ఆ 42% రిజర్వేషన్ల సాధన కోసము ఏదైతే దొంగనాటకాలు ఆడుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వాళ్ళని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు న్యాయం చేయాలి, మరి బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లు సాధించాలనే ఉద్దేశంతో ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే 72 గంటల పాటు నిరాహార దీక్షకు పూనుకున్నారో, మరి ఈ నిరాహార దీక్షకు తెలంగాణ జాగృతి జిల్లా జాగృతి మొత్తం కూడా మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ జాగృతితో పాటు నాగర్ కర్నూలు జిల్లాలోని 4 నియోజకవర్గాల బీసీ సంఘాలను కూడా మద్దతు కూడగట్టుకొని బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. బీసీల సంక్షేమంపై బీఆర్ఎస్ బీజేపీలకు నిజమైన ప్రేమ ఉంటే గల్లీల్లో ధర్నాలు కాకుండా ఢిల్లీలో ధర్నాలు చేయాలని సునీతారావు సవాల్ విసిరారు. 72 గంటల ధర్నా పేరుతో కవిత డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకోకుండా సీసా పట్టుకోకుండా వచ్చి మాట్లాడాలని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జై సంవిధాన్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే కుంపటి మొదలైంది. అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, ఇటు ఈమె మాట్లాడితే ఆయన లేదు, ఆయన మాట్లాడతారు. అసలు వాళ్ళ దాంట్లో వాళ్ళు సరిగా ఉంటే మాకు సరిగ్గా ఎంత ఇస్తారో తెలుస్తుండే. మాకు బీసీలకు ఎప్పుడు పెద్దపీట వేయని అగ్రకుల నాయకులు వాళ్ళు మా గురించి మాట్లాడడం తప్పంటాను. ఒక బీసీ నాయకురాలకి పెద్దపీట వేసిందా, ఒక అధ్యక్షురాలుగా చేసిందా? కవిత ఎన్నడన్నా బీసీలకి ఏం చేసింది అనేది చెప్తే బాగుంటది. 100 కోట్లు లిక్కర్ స్కామ్ లో దోచుకొని దుబాయ్ లో విల్లాలు కొని
ఈరోజు ఏ వాచ్లు పెట్టుకుంటది, ఏ డైమండ్ సెట్ వేసుకుంటది అనేది ఆమె దానికి మాకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. బోడుపల్ రాజీవ్ నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 57,000 రూపాయలతో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ దానగళ్ల అనిత యాదగిరి గారు విచ్చేసి సీసీ కెమెరాలను ప్రారంభించడం జరిగింది. యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని చెప్పడం జరిగింది. భక్తుల కోలాహల నడుమ అత్యంత వైభవోపేతంగా శ్రీ శ్రీ రాణా అంకమ్మ దేవత సముద్రస్థానం ఘట్టం 2వ రోజు గురువారం అంకమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా సూర్యలంక సముద్రంలో జరిగింది. గుమ్మడి దళవారి ఎలవేల్పు శ్రీ 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 రాణా అంకమ్మ తల్లి కొలుపులు మహోత్సవంలో భాగంగా పల్నాడు జిల్లా నుండి బాపట్ల జిల్లా వరకు సముద్ర స్థాన ఘట్టంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఒక్క పూటే సాయంత్రం పూట నైట్ పూటే తినేది, పొద్దున పూట టిఫిన్లు కాదు, సాయలు పాలు. ఆయన ఆంజనేయులు గారు నువ్వు అసలు
అందరూ ఒకసాట ఆగండి, అందరూ ఒకసాట. వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట మండల పరిధిలోని చెన్నారం గ్రామానికి చెందిన మంద నాగరాజు కుమారుడు మంద రిషిత్ 3 సంవత్సరాలు చెవు సమస్యలతో బాధపడుతున్న క్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు ప్రత్యేక చొరవతో కోటి ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో చికిత్స కోసం బాధిత కుటుంబానికి 7 లక్షల రూపాయల ఎల్ఓసి కాపీని నేడు హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నిధి నుండి 7 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ముఖ్యమంత్రి నిధి నుండి చిన్న అబ్బాయి మాటలు రావు, చెవులు వినపడే సో చెన్నారం గ్రామం నాగరాజు గారిని వాళ్ళ కొడుకు వారు వచ్చి మనకు అప్లికేషన్ పెడితే స్వయంగా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే 7 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా ధన్యవాదాలు. వారి కుటుంబం తరఫు నుండి అలాగే మా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫు నుండి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అడగగానే ఇమీడియట్లీ తక్షణం ఇది 3వ చెక్ నేను తేవడం 7 లక్షల పైచి. ఎందుకంటే గతంలో మడికొండ వాసులైన వారి అబ్బాయికి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. వారి అబ్బాయికి కూడా చెవులు రావు, యువకు మాట రాదు. అందుకని వారికి కూడా 7 లక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారి నిధి నుండి ఇవ్వడం. అలాగే అంతకుముందు కూడా ఒక మహిళ ఏడ్చుకుంటూ తన పెదను ఆమె బాధను చెప్పుకుంటే ఆమె కూడా 7 లక్షల చెక్కులు ముఖ్యమంత్రి సహాయాన్ని బట్టి తెచ్చి ఇవ్వడం జరిగింది. మరొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా యొక్క కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫు నుండి మరియు బాధితుల తరఫు నుండి దానికి హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తున్నాను. చాలా మంది నా యొక్క నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళకండి. మీరు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా నిమ్స్ ఆసుపత్రికి పోండి, మా పిఎల్ని సంప్రదించండి. లేకుంటే నా నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దాన్ని సంప్రదిస్తే మీకు నిమ్స్కు పంపించే ఏర్పాట్లు చేస్తాం. అని చాలామంది బాధితులు ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి పోయి చాలా బిల్లులు అయినాక వచ్చి సార్ మీరు చెప్తే తగ్గించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి తప్ప వేరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళకండి. దయచేసి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా చేతులు వచ్చి నమస్కరించి చెప్తున్నా, మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు ప్రభుత్వ ఆసుపత్రికి రండి. హైదరాబాద్ నిమ్స్కి ఎమర్జెన్సీ ఉంటే నేను పంపిస్తాను. ధన్యవాదాలు.
హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏలేశ్వరంలో గొల్లలమెట్టు నందు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 92/1లో 10 సెంట్ల భూమిని తంగేటి వీరబాబు అనే వ్యక్తి ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని, ఈ విషయాన్ని కమిషనర్ సత్యనారాయణకు తెలియజేసినా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ పార్టీ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టవలసి వచ్చింది. అయినా ఏలేశ్వరంలో గొల్లలమెట్ట ప్రాంతంలో 92/1 సర్వే నెంబర్లో 10 సెంట్లు భూమి దంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది. సమాచార చట్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడంటే నోటీస్ కూడా ఇచ్చాడు. వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేవు ఆ బిల్డింగ్ కట్టినాకే అని కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు కాపీ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత మేము ఆ బిల్డింగ్ కట్టేస్తున్నాడండి, మీరు ఆపినా ఆగలేదు, మరి ఏంటి చర్యలు తీసుకోవాలి కదా అంటే, నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, నాకు అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎన్ని అని చెప్పుకొచ్చాడు. మరి ఏంటండి, ఒక పేదవాడు ఎవడన్నా ఒక సామాన్యుడు ఏదన్నా ఇల్లు కట్టుకుంటుంటే నీకు పర్మిషన్లు ఏమైనా ఆపేస్తారు? అలాగే ఏలేశ్వరంలో కృష్ణారావు అనేటువంటి ఒక వ్యక్తి శరణ్య హోల్సేల్ కిరాణా షాప్ పక్కన బిల్డింగ్ ఒకటి కట్టుకుంటా ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని ఆపించేశారు. అందుకు న్యాయం, దంగేటి వేరుబాబు న్యాయం అని కూడా అడగడం జరిగింది. కానీ ఆ యొక్క సమస్యను పట్టించుకోలేదు. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా మేము తేవడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే, హైకోర్టు వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు అలాగే ఇస్తారు, వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేస్తుంటారని హైకోర్టును కూడా ఎటకారంగా అతను ధిక్కరిస్తూ అతను అవహేళన కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏలేశ్వరాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇది ఒకటే కాదు కోర్టు ధిక్కరణ, ఆయన నగర పంచాయతీకి ఎదుర్కొంటా చెరువు ఒకటి ఉంది. ఆ చెరువులోని 2 బిల్డింగ్లు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంద్రమ్మ హౌసింగ్ పథకం అమలు, గ్రామీణ పారిశుద్ధ్య సమస్యలు, మిషన్ భగీరథ పనుల పురోగతి తదితర అంశాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓకే, గ్రామం వాళ్ళు దూకాలలో అప్రూవ్ 48 మార్కౌట్ అని 20 బేస్మెంట్ని ఈ పాలెట్ చేసినాక 4 వాల్స్ అని ప్లాస్టిక్ వాళ్ళు అవును తీర్మానంగా సెక్రటరీకి, ఎందుకంటే 1 month క్యాన్సిల్ అయిపోతాయి. వాళ్ళు చెప్పండి నవంబర్లో పెట్టి క్యాన్సల్ అయిపోతుంది. నెక్స్ట్ గురుకులు సెక్రటరీ
ఒకటి స్టాఫ్ లెవెల్ అయింది అది క్యాప్చర్ చేస్తుంది. ఎందుకంటే మన స్లో మరి కొంచెం పట్ట వేస్తున్నారు సార్ దర్శనాన్ని కొంచెం స్టాఫ్ చెప్పండి ఊళ్ళో నమస్కారం 9 11 కావాలి మాకు చాలా